ఏలూరు జిల్లాలోని 10 మున్సిపాలిటీల అభివృద్ధికి 57 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా మంత్రి నారాయణ ప్రకటించారు. ఏలూరులో మున్సిపల్ అధికారులతోటి సమీక్ష నిర్వహించిన ఆయన గత వైసీపీ ప్రభుత్వం టిటుకు ఇళ్లపైన గొప్పలు చెప్పుకుందే తప్ప ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 1,00,000 టిటుకు ఇళ్లను లబ్ధిదారులకు అందించామన్నారు. అమరావతిని విజ్ఞాన కేంద్రంగా, విశాఖను ఐటీ హబ్గా, రాయలసీమను ఇండస్ట్రియల్ పార్కుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. జగన్ అధికారం కోసం 3 రాజధానుల ముక్కలాట ఆడారని మండిపడ్డారు. 2028 ఆగస్టు కల్లా అమరావతి నిర్మాణాలను పూర్తి చేస్తామని, అలాగే బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. గౌరవ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు ఏలూరు రావడం జరిగింది. కార్పొరేషన్ లో వివిధ అంశాల మీద రివ్యూ చేయడానికి ఏలూరు నియోజకవర్గం రావడం జరిగింది. దానిలో భాగంగానే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎలోడా చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో ఎలోడా నుంచి ఏదైతే ఇంతకు ముందు మేము రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏదైతే కొద్ది గ్రాంట్ ఇమ్మని అడిగామో, దాన్ని ఏదైతే ఇక్కడ ఎంఐజీ లేఅవుట్ గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉండిపోయి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం లేకోకుండా మరి అందరికి కూడా అది పెండింగ్ లో పెడతాం జరిగింది. దాన్ని గౌరవ మంత్రి గారు క్లియర్ చేసి దాని మీద వచ్చే డబ్బుల్ని అన్నిటిని కూడా వివిధ మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి ఆ గ్రాంట్ డ్రైన్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ డ్రైన్ క్రమ్ రోడ్ వేసే దగ్గర మీరు పెట్టుకుంటే దానికి శాంక్షన్